హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోడీ గారు పిఎం కిసాన్ సమన్వయ పథకాన్ని సంబంధించి 18వ విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ 18వ విడతతో పాటు 15, 16, 17 విడతలు ఒకేసారి 3 లేదా 4 విడతల డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు. కేవలం ఈ రైతులందరికీ కూడా 4 విడతలు డబ్బులు జమ అవుతుంది. ఇక మిగిలిన రైతులకు మాత్రం ఈ 18వ విడత డబ్బులు అయితే జమ అవుతుంది. ఇక ఏ రైతులకు విడుదల అవుతుందో, ఏ రైతులకు విడుదల కాదు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అనేది సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ పథకంకు దరఖాస్తు చేసుకున్నవారో, అలాగే గతంలో పిఎం కిసాన్ సమన్వయ పథకం డబ్బులు అందుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమన్వయ పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయలను దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,50 లక్షలు ఖాతాలలోకి మన ప్రధానమంత్రి మోడీ గారు మహారాష్ట్రంలోని కొద్దిసేపట్లో ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే ప్రతి ఏడాదికి కూడా ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమన్వయ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ రైతులందరూ కూడా డబ్బులను అయితే అందిస్తుంది. ఇక ముందుగా ఈ పిఎం కిసాన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవా సెంటర్కు మీ యొక్క సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి? ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ సమాచారంతో ఆధార్ కార్డుకు ఫోన్ లింకు అయి ఉండాలి. ఇలా ఈ పత్రాలు అన్నీ తీసుకొని మీ సేవా కేంద్రానికి లేదా ఈకేవైసీ పత్రానికి అంటే పిఎం కిసాన్ పథకానికి ఈకేవైసీతో పాటు ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులందరూ అర్హత జాబితాలో అనేది మనకు లిస్టు అనేది ఈ లిస్టు ప్రకారమే మీకు అందరికీ కూడా ఏమిటి అంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమన్వయ పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి 2,000 రూపాయలను చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 17వ విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు 17వ విడత డబ్బులను పూర్తిగా జమ అవుతుంది. ఒకవేళ మీకు ఏది అయినా 17వ విడత కానీ 16వ విడత కానీ 15వ విడత అంటే ఇప్పుడు 18వ విడత వేస్తున్నారు కదా, దీనికన్నా ముందు వేసినటువంటి డబ్బులు అనేది మీకు రాకుండా ఉంటే మీరు ఏమి చేయాలంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి వేలిముద్ర అనేది వేసిన ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఈ ఈకేవైసీ అయితే ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి అయితే పెండింగ్ డబ్బులు అన్నీ కూడా నేరుగా మీ యొక్క ఖాతాలలోనికి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి పిఎం కిసాన్ సమన్వయ పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతులందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న రైతులు అందరూ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులందరూ కూడా మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సమన్వయ పథకం ద్వారా ఇప్పుడు విడుదల చేయబోతున్నటువంటి 18వ విడత నిధులు అయితే విడుదల కావడం జరుగుతుంది. ఇక 18వ విడతతో పాటు ఎవరైతే సరే ఈకేవైసీ చేసుకొని కారణంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే ఈ యొక్క 16, 17వ విడత ఒకేసారి 3 లేదా 4 విడతల డబ్బులను అయితే మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క
పిఎం కిసాన్ లిస్టులో పేరు ఏ విధంగా చేర్చుకోవచ్చు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ పిఎం కిసాన్ లిస్టులో పేరు ఏ విధంగా చేర్చుకోవాలి చెప్పడం జరిగింది. ఇక ఈ పిఎం కిసాన్లో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి అక్కడ మనకు లిస్టు అనేది ఉంటుంది. వెబ్సైట్ లిస్టులో పై క్లిక్ చేస్తే మీరు మీ రాష్ట్రం పేరు, జిల్లా పేరు, అలాగే మీ మండలం పేరు, మీ పంచాయతీ పేరు, మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేసి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా పిఎం కిసాన్ సంబంధిత పథకం ద్వారా 18వ విడత 2,000 రూపాయలను నేరుగా మీ యొక్క ఖాతాలలోకి జమ చేయడం కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇక ప్రధానమంత్రి మోడీ గారు మరి కాసేపట్లో మహారాష్ట్ర మనలో సైట్లో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నాకు సపోర్టుగా ఉంటే నేను కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి పథకాలన్నీ కూడా మీకు చాలా కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్.